నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను శ్రవంతి, కెరీర్ కౌన్సిలర్. ఇండియాలో ఎన్ని ఎన్ఐటీస్ ఉన్నాయి, వాటిల్లో ఉన్న బ్రాంచెస్ ఏంటి, అలాగే కట్ ఆఫ్స్ ఏంటి అనే వాటి గురించి మనం లాస్ట్ టైము క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు వచ్చేసరికి ఎన్ఐటీ స్కోర్ మనం ఐఐటి జేఈ ద్వారా ట్రిపుల్ ఐటీస్కి అడ్మిషన్ ఎలా పొందవచ్చు అనేది తెలుసుకుందాము. సో ట్రిపుల్ ఐటీస్ వచ్చేసరికి టోటల్గా మనకి ఇండియాలో 26 ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ దెమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరుకి సపరేట్ కౌన్సిలింగ్ పార్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైదరాబాద్ అండ్ బెంగళూరుకి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే జేఈ క్వాలిఫై అయ్యున్నారో సో మీరు అడ్మిషన్స్ అయితే కనుక ప్రాసెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేసుకోండి త్వరగా. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ట్రిపుల్ ఐటీస్కి కనుక మనం ప్లాన్ చేస్తున్నట్లయితే టాప్ ట్రిపుల్ ఐటీస్ వచ్చి మనకి అలహాబాద్, జబల్పూర్, లక్నో అండ్ గ్వాలియర్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వీటికి ఉన్న కట్ ఆఫ్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో మనకున్న బ్రాంచెస్ ఐటీ, ఈసీఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్. సో బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్ అనేది ఇక్కడ ఒక డిఫరెంట్ సబ్జెక్టు. వీటిల్లో మనకి ఓపెన్ కేటగిరీకి 5,000 దాకా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 852 అండ్ ఓబీసీ తీసుకుంటే మనం 2,024. ఎస్సీ కేటగిరీకి 1,230 అండ్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 564. అలాగే ట్రిపుల్ ఐటీ గ్వాలియర్లో సిఎస్సి, ఐటీ, ఎంబీఏ ఐటీ ఉంది. ఓపెన్ కేటగిరీ 8,554, ఈడబ్ల్యూఎస్ 1,299, ఓబీసీ 3,300, ఎస్సీ కేటగిరీ 2,003, ఎస్టీ వాళ్ళకి 933 వరకు ఉంది. ట్రిపుల్ ఐటీ లక్నో సిఎస్సి, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఓపెన్ కేటగిరీ 10,000, ఈడబ్ల్యూఎస్ 1,500, ఓబీసీ కేటగిరీ 3,500 అండ్ ఎస్సీ కేటగిరీ 2,500 అండ్ ఎస్టీ కేటగిరీ 1,200. ట్రిపుల్ ఐటీ జబల్పూర్ సిఎస్సి, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఓపెన్ కేటగిరీ 13,454, ఈడబ్ల్యూఎస్ 2,079, ఓబీసీ కేటగిరీ 5,123, ఎస్సీ కేటగిరీ 3,527, ఎస్టీ కేటగిరీ 805. సో ఈ 4 వచ్చేసరికి మనకి ఇండియాలో ఉన్న టాప్ ట్రిపుల్ ఐటీస్ అనమాట. సో ఇవి కాకుండా మనకి డిఫరెంట్ ట్రిపుల్ ఐటీస్ అవేంటంటే ట్రిపుల్ ఐటీ కాంచీపురం, ట్రిపుల్ ఐటీ పూణే, ట్రిపుల్ ఐటీ గౌహతి, ట్రిపుల్ ఐటీ వడోదరా, ట్రిపుల్ ఐటీ కోటా, శ్రీ సిటీ, ఇది వచ్చి మనకి ఆంధ్రాలో ఉంది. అండ్ ఆల్సో వీటికి సపరేట్ రికగ్నిషన్ కూడా ఉంటుంది, శ్రీ సిటీ అండ్ ట్రిపుల్ ఐటీ నాగపూర్కి. అండ్ సోన్పేట్, ట్రిపుల్ ఐటీ భోపాల్, సూరత్, తిరుచి, ట్రిపుల్ ఐటీ యూనా. ట్రిపుల్ ఐటీ రాయచూర్లో మనకి సిఎస్సి ఒకటే ఉంటుంది. అండ్ ట్రిపుల్ ఐటీ కొట్టాయం, ట్రిపుల్ ఐటీ ధార్వాడ్, రాంచీ, అగర్తలా, కళ్యాణి, బాగల్పూర్, ట్రిపుల్ ఐటీ కర్నూల్, ట్రిపుల్ ఐటీ మణిపూర్ అండ్ వడోదరా. సో సిఎస్సి బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. కొన్నిట్లో డిఫరెంట్ బ్రాంచెస్ కూడా మనకి ఈ ట్రిపుల్ ఐటీస్లో ఉన్నాయి. సో ఎవరైతే జేఈ మెయిన్స్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేసుకుంటే మనకి ఏదో ఒక దగ్గర ప్రాపర్గా కనుక మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని అండ్ ఆప్షన్స్ కూడా ప్రాపర్గా పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు శ్రీ సిటీకి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉందన్నాను కదా, అదేంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం అనమాట. ఇది నాట్ ఓన్లీ శ్రీ సిటీకి అనే కాదు, ఇంకా రిమైనింగ్ ట్రిపుల్ ఐటీస్కి కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ ఉంది, ట్రిపుల్ ఐటీ నాగపూర్ ఉంది, పూణే, వడోదరా, కొట్టాయం, లక్నో, రాంచీ, సూరత్ అండ్ బాగల్పూర్. ఇవి వచ్చి మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్తో అయితే ఉంటాయి. మీకు ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా, అలాగే మీకు వచ్చిన స్కోర్కి అండ్ ర్యాంక్కి ఎలాంటి ట్రిపుల్ ఐటీస్ వస్తాయో తెలుసుకోవాలనుకున్నా మేమైతే ఈ వీడియో కింద షీట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు దాంట్లో చూసి మీరైతే అనాలిసిస్ తీసుకొని దాని ద్వారా మీకు ఎలాంటి కోర్స్ వస్తుందనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.